అందరూ తలలు వంచనమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన వారమంతా తండ్రి మీ సజీవుల లెక్కలో మమ్మను భద్రముగా కాచి కాపాడి తండ్రి, ఇదిగో నాయన మంగళవారం సాయంత్రం ఈ దినాన మేమందరము కూడుకుని నాయన మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యతా భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రయాణంలో ఉన్న మీ పిల్లలను తండ్రి సకాలంలో తండ్రి మీ సన్నిధికి తీసుకుని రండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మీ సన్నిధిలోకి రావడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ మాటలు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. నా యందు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మా అందరికీ నేర్పించండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే నడిప్రాయము. ప్రారంభం ఫస్ట్గా మనం ఏం చెప్పుకున్నాం? బాల్య దశ గురించి చెప్పుకున్నాం. బాల్య దశలో అది నేర్చుకునే దశ అని మనం గ్రహించాము. అలాగే యవన దశలో కూడా ఏం చెప్పాము? ఆయన కాడి మోయాలని, యవన కాలంలో ఆయన పని చేయాలి అని యవన కాలాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈరోజు నడిప్రాయం వచ్చేసరికి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు నడిప్రాయం అనేది కూడా మనం తెలుసుకోవాలి. నడిప్రాయంలో మనిషి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. బాల్య దశలో నేర్చుకోవటం తప్ప దేవుని పని చేసే సామర్థ్యం వారికి ఉండదు. దేవునికి ఖర్చు పెట్టే సామర్థ్యం కూడా వారికి ఉండదు. అలాగే యవ్వన దశలో పరుగులు పెడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటించగలరు, పని చేయగలరు, కానీ వారు కూడా వారి కష్టాన్ని దేవునికి వెచ్చించే అవకాశం చాలామందికి ఉండదు. కానీ నడిప్రాయము అనేసరికి ఎప్పుడు నడిప్రాయం స్టార్ట్ అవుతుందని మనం ఆలోచిస్తే సుమారుగా 35 సంవత్సరాల నుండి ఒక 55 సంవత్సరాల వరకు నడిప్రాయం అనుకోండి. ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలి? చాలామంది కుటుంబ సభ్యులైన వారు, క్రైస్తవులుగా ఉన్నవారు, దేవుని కోసం తెలుసుకున్నవారు ఏం ఆలోచిస్తారంటే, జాగ్రత్తగా వినండి అందరూ. ఏం ఆలోచిస్తారు వాళ్ళందరూని? మరి వ్యాపారం చేసుకోవటం వలన మాకు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవ్వటం లేదు, దేవుని మాటలు వినటానికి అవ్వటం లేదు, మాకు ఖాళీ ఉండట్లేదు అని చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని పనికి కేటాయించవలసిన ఆ స్థితి నాకు రావటం లేదు అని బాధపడుతూ ఉంటారు. సమయం దొరకటం లేదు, ఉద్యోగం రావటం వలన సెలవులు ఇవ్వటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే వ్యాపారంలో ఒకరిని నమ్మి వారికి అప్పగించి దేవుని పనికి వచ్చేంత స్థితిని మనం కలిగి ఉండం. మరి ఈ టైంలో ఈ నడిప్రాయ దశలో ఏం చేయాలి దేవుని పని అనేది మనం ఆలోచించాలి. మనకి దేవుని పనికి వెళ్ళటానికి సమయం అనుకూలించినప్పుడు మనం ఏ విధంగా ఆయన పనిని చేయాలో కూడా దేవుడు లేఖనాల్లో మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ఎలా చేయాలి నడిప్రాయంలో మనం ఆయన పనిని ఎలా చేయాలి అనగానే, పెళ్ళి అయిన తరువాత పిల్లలు పుడతారు, భార్య వస్తుంది, అలాగే తల్లిదండ్రుల బాధ్యత, వీళ్ళందరి బాధ్యత కూడా కుటుంబ యజమాని చేయాలి. అవునా కదా? కుటుంబ యజమాని ఏం చేయాలి? తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి, భార్య బాధ్యత తీసుకోవాలి, అలాగే బిడ్డల బాధ్యతను కూడా ఒక తండ్రిగా తీసుకోవాలి. అలాగే స్త్రీ కూడా బిడ్డల బాధ్యతను తీసుకోవాలి, అత్తమామల బాధ్యతను తీసుకోవాలి, భర్త బాధ్యతను కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలాగ బాధ్యతలు అనేవి ప్రారంభమవుతున్నాయో, ఈ బాధ్యతలు ఎక్కువైపోయి మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోయే పరిస్థితిని కూడా మనం కలిగి ఉంటాం. కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయన పని చేయటానికి దేవుడు గొప్ప అవకాశాలని మనకి ఇస్తున్నారు. దీన్ని గమనించకుండా సమయం కుదరటం లేదు కదని చాలామంది చూడండి, వివాహం అవ్వనంతసేపు కూడా, వివాహం జరగనంతసేపు ఏం చేస్తారో దేవుని సన్నిధిలోనే ఉంటారు, ఎక్కువగా ఆయన పనులు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వివాహం జరిగిన తరువాత చాలామంది దేవుని సన్నిధికి, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు.
కుదరటం లేదు, ఉద్యోగం వచ్చింది, సెలవులు ఉండటం లేదు, ఖాళీ ఉండటం లేదని ఎన్నో కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారికి కూడా దేవుడు ఒక గొప్ప సదావకాశాన్ని ఇస్తున్నారు. అందరూ కూడా గమనించాలి. ఒక మాటని చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. లేత వయసు గతించిపోయింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో బాల్య దశ వెళ్ళిపోయింది, యవన దశ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం నడిప్రాయంలో ఉన్నాం. ఈ దశలు గతించిపోయిన తరువాత మనం ఎలా ఉన్నాము అనేది చెక్ చేసుకోమంటున్నారు. ఎలా ఉండాలట? నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఏదైనా చెడు ఉంటే గనక, మన హృదయాల్లో ఏదైనా ఒక మాలిన్యం ఉంటే గనక వాటిని చెరిపేసుకోవాలి మీరు అని దేవుడు ఆయన మాట ద్వారా సెలవిస్తున్నారు. బాల్య దశలో అరాకొరగా వారికి సరిగ్గా బోధ జరగకపోవటం వలన చాలామంది పిల్లలు వెనకబడిపోయి ఉంటారు దేవుని విషయంలో. ఒక చదువుల్లో గొప్పవారుగా ఉన్నప్పటికీ కూడా దేవుని విషయంలో వెనకబడిపోయి ఉంటారు. అలాగే యవ్వన దశ వచ్చేసరికి ఎలా ఉంటారు అంటే ఎంజాయ్మెంట్ కోరుకుంటూ ఉంటారు. బయటకు వెళ్ళాలి, బయట చూడాలి, బయట ఎంజాయ్ చేయాలి అని బయట విషయాలని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెబుతున్నారు, ఎలాంటి హృదయంలో వ్యాకులత ఏదైనా ఉంటే దానిని ఏం చేసుకోమంటున్నారు? తొలగించమంటున్నారు. చదువుదాం మరలా. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. మన దేహాన్ని ఏం చెరుపుతాయండి? మన దేహాన్ని ఏం చెరుపుతాయి? ఎక్కువగా మనం టీవీల దగ్గర ఎక్కువగా అతుక్కుపోయి ఉంటాం, సెల్ ఫోన్ల దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాం, లేదంటే సినిమాలకని షికారులకని ఇలాగా బయటికి ఎక్కువగా వెళ్తూ ఉంటాం. మనందరం కూడా బయట సమాజంలో ఏం జరుగుతుందో, లోకంలో ఏం జరుగుతుందో ప్రతి దాన్ని కూడా మనం క్షుణ్ణంగా వాటిని పరిశీలిస్తాం తప్ప దేవుని గురించి అంతగా మనం పట్టించుకునే పరిస్థితిని కలిగి ఉండం మనం. అలాంటప్పుడు ఎక్కువగా లోకంలో ఉండి తక్కువగా దేవునిలో ఉన్న వారికి ఏ ప్రభావం ఎక్కువ పడుతుంది? లోక ప్రభావమే ఎక్కువగా పడుతుంది. అందుకే దేవుడు అంటున్నారు, ఒకవేళ బాల్య దశలో నువ్వు పరిపూర్ణంగా నేర్చుకోలేదేమో, యవ్వన దశ వచ్చేసరికి నీకు దేవుడు సరిగా అర్థం కాలేదేమో, ఇప్పుడు నడిప్రాయ దశలో ఒకవేళ దేవుడు అర్థమయ్యారనుకో అప్పుడేం చేయాలి మనం? నడిప్రాయ దశలో దేవుడు అర్థమైతే అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు దేవుడు అర్థమయ్యారు కానీ దేవుని పని చేయటానికి నా దగ్గర టైం లేదు అనుకుంటారు. జాగ్రత్తగా వినాలమ్మా. ఏమనుకుంటారో? నడిప్రాయంలో, ఇప్పుడు మీ అందరికీ కూడా నడిప్రాయంలోనే వాక్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. నడిప్రాయంలో వాక్యం అర్థమైన వారి పరిస్థితి ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? టైం ఉండదు, కానీ దేవుని పని చెయ్యాలి అన్న ఆసక్తి అయితే చాలా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది కూడా ఆలోచించాలి. బైబిల్లో ఒక భక్తుడు మాట్లాడుతూ ఒక మాటను చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చాలమ్మా. ఏమంటున్నారు? భక్తుడైన దావీదు గారు, మహారాజీన, ఈయన దేవుణ్ణి ఏమడుగుతున్నారు అని మనం ఆలోచిస్తే, నీ దాసుడనైనా నేను ఎలా ఉండాలట? నా కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటున్నారు దావీదు గారు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము కుటుంబం అంతా దేవునిలో ఉండాలని ఎవరో కానీ అనుకోరు. దావీదు గారు కూడా నేను భక్తిగా ఉంటే చాలు అనుకోవటం లేదు. నేను నా కుటుంబము కూడా
భక్తిగా ఉండాలంటే ఒక నడిప్రాయ దశలో తన బిడ్డల్ని, తన భార్య పిల్లలందరినీ, తన కుటుంబం అంతా కూడా దేవుని పనిలో ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఉండాలి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. అదే కదా చెప్పాను నేను, పిల్లలు కలిగిన తరువాత భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇదంతా ఒక కుటుంబం. అది నడిప్రాయ దశ. ఆ దశలో ఉన్నప్పుడు దావీదు గారు కోరుకునే విషయం ఏంటి? నా కుటుంబం అంతా దేవుని చేత ఆశీర్వదింపబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటున్నారు. మనం ఏమనుకుంటాం? మన భర్త రాకపోయినా సరే నేను ప్రార్థనకు వెళ్ళొస్తే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. భర్త ఏమనుకుంటాడు? వీళ్ళు రావటం లేదు, వీళ్ళతో నాకు అవ్వటం లేదు అని భార్యని బిడ్డల్ని వదిలిపెట్టి భర్తే దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా రావాలో తెలుసమ్మా? కుటుంబాలతో రావాలి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా మరి దేవుని సన్నిధిలో అడుగుపెట్టి వాక్యాన్ని విని వెళ్ళి వాక్య ప్రకారంగా బ్రతికితే ఆ కుటుంబం ఎంతో పచ్చగా ఉంటుంది. కానీ ఇది గమనించరు. ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నందుకు మాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయని వీటిని బయటకు చూపించడానికి ఇష్టపడతారు తప్ప అసలు కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా కానీ దేవుడు మనకి ఉన్నారు కదా అన్న ధైర్యం మనకు ఉంటుంది కదా. కానీ ఇలా ఎవ్వరు కూడా ఆలోచించరు. నడిప్రాయ దశలో తన కుటుంబం ఆశీర్వదించబడాలని దావీదు గారు కోరుకుంటున్నారు. కుటుంబంలోనండి ఓ భర్త ఉన్నారనుకో, ఆయన ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తారో మనందరికీ తెలుసు. కానీ మనల్ని పట్టించుకోవటం లేదని, ప్రేమ చూపించటం లేదని ఎన్నో మాటలు అంటూ ఉంటాం. అటు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులకి వృద్ధాప్యం వచ్చేసరికి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి హాస్పిటల్కి అయ్యే ఖర్చులన్నీ కూడా తన కుమారుడే చూసుకుంటాడు అన్న ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. అలాగే పిల్లల విషయంలో వారికి ఎడ్యుకేషన్కి అవసరమైన సంపాదన నేను సంపాదించాలి అని పిల్లల విషయంలో ఆలోచిస్తూ ఉంటారు ఒక భర్త. అలాగే తన భార్య అడిగే చిన్న చిన్న కోరికలను తీర్చాలని కూడా ఆశ కలిగి ఉంటారు భర్త. మరి ఎంత బాధ్యతను ఎత్తుకున్న ఆ భర్తకు ఖాళీ లేని పరిస్థితి వస్తుంది, దేవుని సన్నిధిలో ఉండటానికి అవకాశం లేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను దేవునికి దగ్గరగా ఎలా ఉండగలను అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలాంటి సమయంలోనే దేవునికి దగ్గరగా ఉంటే గనక ఆయన ఆనందానికి అవధులు ఉండవండి. నిజంగా ఎలాంటి స్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కానీ నా బిడ్డ నన్ను వదిలిపెట్టడం లేదు అన్న ఆలోచన దేవునికి ఉంటుంది. అదే దావీదు గారు నడిప్రాయంలో ఉండి, ఒక రాజుగా ఉండి, ఒక పెద్ద బాధ్యతను మోస్తూ ఉన్న దావీదు గారు తన కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నారు కదా. మరి దేవుణ్ణి మనం కోరుకుంటున్నాం అలాగా? మా కుటుంబం అంతా దేవుని పనిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని కుటుంబాల గురించి ఎవరు కూడా ఆలోచించరండి. ఎవరు ఒకరు వెళ్తే చాలు అన్నట్టుగా, కుటుంబానికి ఒకరు వెళ్తే చాలు అన్నట్టుగా ఉంటుంది మన భక్తి. కానీ అందరూ కూడా ఆయన సన్నిధికి రావాలి అన్నది దేవుని ఉద్దేశం. మరొక మాటను కూడా మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చివరి మాట చదవండి. ఆఖరి లైను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనిరి. ఎవరంటున్నారమ్మ ఈ మాట? యెహోషువ గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. అప్పటి వరకు ఉన్న అన్యజనాంగం కానీ, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీలు కానీ ఇతర దేవతల వైపు తిరిగేశారు. అలాగా దేవుణ్ణి కాదని అన్యాయంగా దేవతలను పూజలు చేస్తున్నారు అని,
ఇక్కడ యెహోషువ గారిని కూడా లాక్కోవాలని ప్రయత్నించారు వాళ్ళు. అయితే యెహోషువ గారు అంటున్నారు, మీరు ఎంత చెప్పినా మీరు మారటం లేదు కదా, ఇదిగో నేనున్నాను కదా, నేనొక్కడినే కాదు, నేను నా ఇంటి వారందరూ కూడా తండ్రిని సేవిస్తూనే ఉంటాము అని ఎంత నిష్టగా, ఎంత ఖచ్చితంగా యెహోషువ గారి భక్తి కనిపిస్తుందో మనం ఆలోచించాలి. నడిప్రాయంలో ఆయనే కాకుండా ఆయన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించాలి అన్న ఆలోచన. మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము అని యెహోషువ పలికిన మాట మీకు తెలుసు కదా నాయన. మా కుటుంబం కూడా యెహోషువ కుటుంబం వలె మిమ్మల్ని సేవించేటట్టుగా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ మరి యెహోషువ కుటుంబం వలె మన కుటుంబాన్ని కట్టుకుంటున్నామా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలి. కట్టుకుంటున్నామా అలాగా? యెహోషువ గారు చాలా భక్తిపరుడు. ఇశ్రాయేలీలందరిలో మరి నిజంగా ఆయన ఎంత భక్తిగా ఉన్నారంటే, ఆయన ప్రార్థన చేసినందుకు సూర్యచంద్రుల్నే దేవుడు ఒక దినమంతా ఆపేశారు అంటే ఎంత భక్తి ఉందో, ఆయన భక్తికి ఎలాంటి శక్తి ఉందో మనకి అర్థం కావాలి. అంత భక్తిపరుడు దేవుని పట్ల ఎలా ఉంటున్నారు? ఆయన ఇంటివారు అంటే ఒక నడిప్రాయ దశలో కూడా తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టాలి, దేవునిని సేవించాలి అన్న ఆలోచన యెహోషువ గారికి వచ్చింది. మరి మనమైతే ఎలా ఉంటామమ్మా? బాధ్యతలని, బరువులని, వ్యాపారాలని, ఉద్యోగాలని, పనులని, అవని ఇవని దేవుణ్ణి దూరం పెట్టేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. కానీ ఆయన ఏమంటున్నారు, మీకు ఎలాంటి పనులు ఉన్నప్పటికీ కూడా, మీరు ఏ దశలో ఉన్నప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టేవారుగా మాత్రం మీరు ఉండకూడదు అని దేవుడు చెబుతున్నారు. ఒక మాటని చూడండి అమ్మ, ఎంత బాగుంటుందో. మొదటి తిమోతీలకు వ్రాసిన పత్రిక, తిమోతీలకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతీలకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. తీసరమందరూ తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అంటున్నారు. ఎంత బాగుందంటే ఈ మాట. నిజంగా తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ అపోస్తులుడైన పౌలు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు ఇక్కడ మాట్లాడుతున్నారు. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎలా ఉండాలంట? ఇంటి వారిని బాగా ఏలేవాడుగా యజమాని ఉండాలి అని మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇంటిని ఏలలేని వాడు మరి సంఘాన్ని ఎలా చూసుకోగలడు అని మాట్లాడుతున్నారు. ఇంటిని ఏలలేరంట, అంటే భార్యను బాధ్యతగా చూసుకోలేరు, పిల్లల్ని బాధ్యతగా చూసుకోలేరు. బాధ్యత రహితంగా ఉన్న ఒక వ్యక్తి ఎలా అయితే కుటుంబాన్ని చక్కగా లోపరుచుకోలేరో మరి అలాంటి వ్యక్తి సంఘానికి ఎలా తీసుకుని వస్తారని మాట్లాడుతున్నారు. కుటుంబంలో కొంతమంది భర్తలు ఉంటారు, అందరూ బాధ్యత గల భర్తలు ఉంటారమ్మా. కొంతమంది భర్తలు ఉంటారు, అంతకంటే ఎక్కువ భార్యలు కూడా ఉంటారు, భయంకరమైన స్త్రీలు. ఎలాంటి స్థితిలో ఉంటారు అంటే, భార్య గురించి మనం ఆలోచిస్తే భార్య ఎలా ఉంటుందమ్మా? ఒక బాధ్యత లేని తల్లి. మొన్న చెప్పుకున్నాం కదా, నిప్పుకోడి గురించి చెప్పుకున్నాం. ఒక బాధ్యత లేని తల్లి తన గుడ్లని తాదే పొడుచుకుంటుందట, తొక్కేసుకుంటుందట. ఒక బాధ్యత కలిగిన తల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుందట. ఈరోజు స్త్రీల పరిస్థితి కూడా అలాగే ఉంది. బాధ్యత కలిగిన వారు పిల్లల విషయంలో ఎలా ఉంటున్నారు, బాధ్యత లేని వారు ఎలా ఉంటున్నారు. తండ్రి కూడా చాలామంది తండ్రులు ఎలా ఉంటారో, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జోదం ఆడేవారుగా, బాధ్యత లేనివారుగా, భార్యని హింసిస్తూ, తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, పిల్లల్ని లెక్క చేయకోకుండా ఉన్న బాధ్యత లేని తండ్రి తల్లి కూడా చాలామంది కుటుంబాలలో ఉంటూ ఉంటారు. కానీ అంటున్నారు, దేవుడు అంటున్నారు, మరి మీరు ఇంటినే ఏలలేనప్పుడు సంఘాన్ని ఎలా ఏలుతారు? సంఘానికి అవసరమైన పనులు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని. అందుకనే ఒక సామెత ఉంటుంది, ఇంటిని దిద్దుకోలేనివాడు ఈదిని ఎలా దిద్దుతాడని ఏదో ఉంటుంది సామెత.
అంటే నువ్వు ఇంట్లో నీ భార్యకు నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు నువ్వు బయటకు వచ్చి తీర్పరిగా ఉండాల్సిన పని లేదు అని అతన్ని హేళన చేస్తూ ఉంటారు. అలాంటి స్థితి మనకి రాకుండా ఉండాలి అంటే భార్యను ప్రేమగా బాధ్యతగా చూసుకోవాలి. బిడ్డల్ని ఒక బాధ్యత, మంచి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి తండ్రి. మరి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ కుటుంబాలలో యజమానికి ఉంటున్నాయో లేదో అనేది మనం ఆలోచించాలి. కొంతమంది ఉంటారు, కొంతమంది, చాలామంది, ఎక్కువ 90% కూడా బాధ్యత లేని వారు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఈరోజు యూట్యూబ్లో ఒక వీడియో వచ్చిందండి. తన బిడ్డకు 6 పెళ్ళిళ్ళు చేశాడంట ఒక తండ్రి. ఎన్ని పెళ్ళిళ్ళమ్మా? ఎలా చేశాడు? ఒకరినొకరు తెలియకోకుండా ఎలా చేసావు అంటే, ముందు ఒక పెళ్లి చేశాడంట. అతను ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎలాంటి తండ్రో చూడండి. మరి బిడ్డ భవిష్యత్తు, తల్లి లేదు, చనిపోయింది, తండ్రి ఒక్కడే, కూతురు ఒక్కరితే, ఇంకా వెనకాల పిల్లలు ఎవరు కూడా లేరు. ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారంట. చేసిన తర్వాత కావాలనే గొడవలు పెంచుకున్నారంట. అమ్మ బాబో, ఈ అమ్మాయితో నేను ఉండలేను అన్నట్టుగా బిహేవ్ చేసిందంట అమ్మాయి. తండ్రి తర్ఫీదిస్తున్నాడు. మనువర్తిగా 15 లక్షలు డిమాండ్ చేశారంట వీళ్ళు. అతను చెప్తున్నాడు, వాళ్ళ నాన్నగారే చెప్తున్నారు. 15 లక్షలు డిమాండ్ చేశారంట. మరలా మొదటి పెళ్ళి అయిందన్న సంగతి దాచిపెట్టి రెండో పెళ్లి చేశారట. మరలా అతని దగ్గర సేమ్ రిపీట్. అతని దగ్గర ఎంత వసూలు చేశారట? 20 లక్షలు వసూలు చేశారంట మనువర్తిగా. 20 లక్షలు ఇస్తే అంటే పెరుగుతుంది చూసారా, ముందు 15 లక్షలు. అసలు అబ్బాయికి కట్నం ఇవ్వాల్సింది అబ్బాయి దగ్గర తీసుకునే పరిస్థితికి ఎలా తీసుకుని వెళ్తున్నాడు అంటే, అక్కడ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించటం. మరి ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నారు మీరు అని అడుగుతుంటుంటే, మరి అతను వదిలేస్తే నా బిడ్డకు భవిష్యత్తు ఉండాలి కదా అంటున్నాడు. ఇలాగ సుమారుగా 6 పెళ్ళిళ్ళు చేసి సుమారుగా 70 లక్షల వరకు సంపాదించేశాడంట అతను. చూసారా, ఇతను బాధ్యత కలిగిన తండ్రా? ఒక గౌరవం అసలు ఏమైనా ఉంటాయమ్మా? గౌరవం ఉంటుందా కుటుంబంలో? ఒక రెస్పెక్ట్ ఇస్తారా ఆ అమ్మాయికి? ఆ అమ్మాయికి జీవితం ఉంటుందా? అతను కొంతకాలం ఉండి చనిపోతాడు. లాస్ట్ అతని దగ్గర 30 లక్షలు డిమాండ్ చేశారట. ఎందుకంటే 30 లక్షలు కట్నం ఇచ్చారంట వీళ్ళు. ఇప్పుడు అతన్ని కూడా విడిచిపెట్టేద్దాము అన్నట్టుగా 30 లక్షలు డిమాండ్ చేసేటప్పటికి వాడు, నేను ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడట. ఆ 30 లక్షల కోసం వారు అందమైన జీవితంలోకి వచ్చారు. మొత్తం ఏంటి విషయం, ఇంత 30 లక్షలు డిమాండ్ చేయడం ఏంటి, ఎందుకు ఇవ్వాలంతా అని అడిగితే మొత్తం స్టోరీ అంతా చెప్పుకుని వస్తున్నారు. మరలా ఏడుస్తున్నాడు అతను. నా 30 లక్షలు ఇవ్వకపోతే నా బిడ్డకు భవిష్యత్తు ఉండదని ఏడుస్తున్నాడు. మరి బిడ్డ భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించిన వాడు అలా బిడ్డ పరువు తీసేటట్టుగా ఎందుకున్నాడు? ఒక బాధ్యత లేని తండ్రిగా ఎందుకున్నాడు అంటే, ఏదో బిడ్డని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నట్టుగా కదా మనకు కనిపిస్తుంది. ఇలాంటి తండ్రులు ఎంతోమంది కోకొల్లలుగా సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని భయము భక్తి లేని వారు ఇలాగే ఉంటారు. దేవుని భయభక్తులు లేని వారు పిల్లల మీద ప్రేమ ఉండదు. వారిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసే స్థితిలోకి కూడా వారిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి స్థితులు నెలకొంటున్నాయో మనం ఆలోచించాలి. ఒక ఆయన ఉన్నారండి, కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో ఎంత గొప్పగా ఉన్నారో మనకు తెలుసైన శతాధిపతి కొర్నేలి. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఇట్టలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుపరుడొకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎంత భక్తిపరుడు. మనం అనుకుంటాం మనకి వ్యాపారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, దేవుని పని చేయటానికి అవ్వటం లేదని అనుకుంటాం కదా. మరి శతాధిపతి ఉద్యోగం చేయటం లేదా? 100 మందికి అధికారిగా ఉండి, ఒక మిలిటరీ మ్యాన్గా ఉండి మరి పని చేస్తున్న ఈ వ్యక్తి తన కుటుంబాన్ని ఎంత గొప్పగా కట్టుకున్నారో మనం ఆలోచించాలి. ఏదో నోటి మాటగా చెప్పేసుకుంటాం, చాలా సింపుల్గా చెప్పుకుంటాం. కానీ మరి ఒక ఉద్యోగ నిర్వహణలో ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకోవటమే కాకుండా బహుధర్మ కార్యాలు చేస్తూ వస్తున్నారట ఈ కొర్నేలి. అతనికి ఏమీ ఉన్నతంగా వాక్యం తెలీదు.
ఉన్నతంగా దేవుడు తెలియదు, కానీ ధర్మ కార్యాలు చెయ్యాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అని కొద్దిపాటి జ్ఞానంతోనే ఆయన అంత గొప్పగా ఆయన భక్తిని చూపిస్తున్నప్పుడు, మరి అలాంటి వారిని మాదిరికరంగా తీసుకున్న మనం ఎలా ఉండాలి చెప్పండి. చూడండి, ఆ కింద 24వ వచనం చూడండి. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఎంత ఎంత తగ్గించుకుంటున్నారో చూడండి కొర్నేలి గారు. ఎవరెవరిని పిలిచారట? తన కుటుంబ సభ్యులు, బంధువులు, ముఖ్య స్నేహితులు అందరినీ పిలిపించి వాక్యాన్ని వినిపించాలి. ఎంత ఆసక్తితో చూడండి కొర్నేలి గారికి. మరి ఇతను ఇంత భక్తి జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టినప్పుడు కనీసం ఇలాంటి వారిని మాదిరికరంగా తీసుకోవాలి అన్న ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తుందండి? ఈరోజు రమణ గారు కుటుంబం అంతటినీ కూర్చోబెడుతున్నారు, బంధువుల్ని కూర్చోబెడుతున్నారు, స్నేహితుల్ని పిలుస్తున్నారు వాక్యం వినిపించడానికి. అంటే ఒక కొర్నేలి చేస్తున్న భక్తిలో మరి ఈ మాదిరికరమైన జీవితం ఈ కుటుంబం కలిగి ఉంది అని నేను సభాముఖంగా చెప్పగలనండి. ఎంత భక్తి అండి నిజంగానే. కొర్నేలి ఎంత భక్తిపరుడో చూడండి. ధర్మకార్యాలు చేస్తున్నారంట, బహుధర్మ కార్యాలు, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి. ఎవరెవరట? కొర్నేలి గారు ఒక్కరే కాదు, కుటుంబం అంతా కూడా, తన బంధువులు, ముఖ్య స్నేహితులు అందరూ ఆయన మాట విని వచ్చారు అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అతనికి మనం ఆలోచించాలి. ఎంత భక్తిపరుడు, ఆయన గురించి ఎంత బాగా చెప్తున్నారు. కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. భక్తిపరుడు ఉన్నాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నారు కొర్నేలు గారి గురించి. మన గురించి చెప్పగలరమ్మా దేవుడు? అదిగో పలానా కొంతమూరులో పలానా వ్యక్తి ఉందని ఆయన చెప్పగలరా? లేకపోతే పలానా మధురపూడిలో పలానా వ్యక్తి ఉన్నారని చెప్పగలరా? ఎందుకంటే వాళ్ళకున్న భక్తితో పోలిస్తే మన భక్తి ఆపాటిది చెప్పండి. చాలా తక్కువ మన భక్తి. మనకి అవకాశం కుదరటం లేదని అవసరమైతే దేవుడినే దూరం పెట్టేస్తాము. మా పనులు దేవునికి తెలుసు కదా, మేము చేస్తున్న పనులు ఆయనకు తెలుసు కదా, మేము రాకపోయినా ఆయన ఏమీ నొచ్చుకోరలే అన్న ఆలోచనతో మనం ఉంటూ ఉంటాము. కానీ దేవుడు కుటుంబంలో నడిప్రాయ దశలో మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి. నడిప్రాయ దశలో కుటుంబాన్ని సక్రమంగా కాపాడుకోవాలి. ఎలాగా? భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, వారిని పోషించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించమని దేవుడు చెప్పారు. కాబట్టి కుటుంబాన్ని అంతటినీ కాపాడుకుని కుటుంబం అంతటినీ కూడా సంఘంలోకి నడిపించాలట. మరి 2 పనులు చేస్తున్నారా? ఎలాగా? మనం బయట మహాసభలు జరుగుతున్నాయి అనుకో, అక్కడికి వెళ్ళడానికి సమయం ఉండదు మనకి. అక్కడికి వెళ్ళే అంత సమయం లేదు. కాబట్టి ఏం చేయాలి? కుటుంబాన్ని నడిపించుకుంటూ కుటుంబాన్ని సంఘంలోకి తీసుకుని వెళ్ళాలి. మరి ఆ పని కూడా చేయకపోతే మనకి పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? టైం లేదు అంటాం, కానీ వృధా ప్రయాస పనులు చాలా ఉంటాయి. వృధాగా ఖర్చు పెట్టేసే సమయం చాలా ఉంటుంది. దానికి వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఆ సమయాన్ని. ఎవరైనా వచ్చారనుకో, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోతాము అని లేచే అంతవరకు పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉంటాం. అదే మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు వాక్యం చెప్పండి, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విని మారుతారు. లేదంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మరలా ఎవరు కూడా మన ఇంటికి రా బాబు, ఇంటికి వెళ్ళాడంటే వాక్యం చెప్తూ తినేస్తారు బాబు వాళ్ళు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన సమయం వృధా అవ్వదు, వేస్ట్ అవ్వదు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదండి. వ్యర్థమైన ప్రతి మాటకు ఆయనకు లెక్క అప్పగించాలి. చాలా సైలెంట్గా కామ్గా ఉండాలి. కామ్ గోయింగ్ అనమాట. మనందరం కూడా అవసరమైనప్పుడే నోరు తెరిచి మాట్లాడే స్థితిని మనం కలిగి ఉండాలి. కానీ అవసరమైనప్పుడు మాట్లాడకుండా అనవసరమైన వాటికి నోరు తెరుస్తూ ఉంటారు చాలామంది స్త్రీలు. ఎక్కువగా నేను స్త్రీని కదా అని స్త్రీకి సపోర్ట్గా మాట్లాడకూడదండి. వాక్యం ఎలా చెబుతుందో అలాగే మాట్లాడాలి. కాబట్టి మనందరం స్త్రీలం కాబట్టి చాలా జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. ఎలాంటి తప్పిదాలు మన నోటి ద్వారా రాకూడదు అన్న సంగతిని మనం గమనించాలి.
ఒక భక్తుడైన దావీదు నడిప్రాయంలో తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉండాలి అని కోరుకున్నారు. ఒక భక్తుడైన యెహోషువ గారు తన కుటుంబం అంతా కూడా తనతో పాటు దేవుణ్ణి సేవించాలి అని కోరుకున్నారు. అలాగే ఒక కొర్నేలి తన కుటుంబాన్నే కాదు, తననే కాదు, తన బంధువులని, తన స్నేహితులందరినీ కూడా పిలిపించి దేవుని పనిలో ఉండాలి, దేవుని మాటలు తెలుసుకోవాలి వాళ్ళందరూ అని ఒక కొర్నేలి కూడా కోరుకున్నారండి. ఎంత భక్తిని చూపిస్తున్నారో నడిప్రాయ దశలో చూడండి. మరి ఈ భక్తి చూపిస్తే సరిపోతుందా? నడిప్రాయంలో కుటుంబంలో భక్తిగా ఉండి దేవుని సంఘంలో భక్తిగా ఉంటే సరిపోతుందా? ఇంకా ఏమైనా చేయాలా? ఆ ఏమన్నా చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చారో లేదో ఒక మాటను చూడండి. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదవండి. తీసారమ్మా అందరూ? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులు హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏ విషయంలో? సత్కార్యము విషయంలో మాదిరిగా కనపరుచుకోవాలంట. సత్కార్యములు అంటే మంచి పనులు, వాక్య సంబంధమైన పనులు. ఇలాంటి పనుల్లో మనం మాదిరిగా చూపించుకోవాలంట. మనం చేస్తామమ్మ? మరి మనం ఏం చేయగలం? మరి నడిప్రాయంలో పని చేయలేము, పెద్ద పెద్ద మహాసభలకు వెళ్ళలేము, దూరంగా వెళ్ళి సువార్త చేయలేము. కానీ మనకి ఒక అవకాశం ఉందండి. ఏంటి అంటే మన కష్టాన్ని దేవునికి వెచ్చించటం. అర్థమైందమ్మా? అర్థమైందా? మన కష్టాన్ని దేవునికి ఖర్చు చేయాలి. ఎందుకంటే బాల్య దశలో డబ్బు పెట్టి దేవుని సువార్త చేసే అవకాశం లేదు. చిన్నపిల్లలు కాబట్టి నేర్చుకునే దశ అది. యవన ప్రాయంలో వారికి ఉద్యోగాలు, బాధ్యతలు ఏమీ లేవు. దేవుని పని చేయటమే. వారి బలాన్ని బట్టి దేవుని పని చేయగలరు యవనస్తులుగా ఉన్నవారు. కానీ నడిప్రాయం వచ్చేసరికి ఒక వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ ఉంటారు గనుక నువ్వు నీ కుటుంబంలో బాధ్యతగా ఉండాలి, కుటుంబాన్ని సంఘానికి నడిపించాలి, సంఘంలో ఎన్నో దేవుని పనులకు మన కష్టాన్ని కూడా సహకరించాలి అని మన సత్కార్యాలని మాదిరిగా ఇలా చూపించాలి. కానీ చాలామంది క్రైస్తవులైన వారు ఎలా ఉంటారో తెలుసమ్మా? కోట్లు సంపాదిస్తారు. అవునా? కోట్లు సంపాదిస్తారు. కోట్లు సంపాదించడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆహారం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మనల్ని పోషిస్తుంది ఎవరు? దేవుడే కదా. మరి ఎంత గొప్పగా దేవుడు నిన్ను కాపాడి నీకు ఆరోగ్యం ఇచ్చి నీకు పనిచేసే సత్తువుని ఇచ్చినప్పుడు మరి ఆ పని చేసిన వెంటనే నువ్వు ఒక 50 లక్షలు పెట్టో, ఒక 1 కోటి రూపాయలు పెట్టో ఒక ఇల్లు కొనుక్కుంటావు. మరి దేవుని పనికి ఎంత సహకరిస్తాం మనం? దేవుని పనికి ఎంత సహకరిస్తామమ్మా? ఎంత సహకరించగలం? మనం అనుకుంటాము నిజంగా ఇచ్చే విషయానికి వస్తే దేవుని మాటలు ఎవరికీ నచ్చవండి. అవును కదా? ఇచ్చే విషయం వస్తే దేవుని మాటలు ఎవరికీ నచ్చవు. కానీ ఇవ్వాలండి. మనకు ఒక సదావకాశాన్ని దేవుడు కల్పిస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి అలా ఏం చేస్తున్నాం చెప్పండి? 10వ వంతు నాకు ఇవ్వాలి నా పిల్లలు అని కోరుకున్నారు. 10వ వంతు 1000 రూపాయలు సంపాదించామనుకో, రోజుకి ఎంత ఇవ్వాలి దేవునికి? 100 రూపాయలు. నెలకు ఒక 50,000 సంపాదించుకున్నవాడు కూడా 20 రూపాయలు కానుకేస్తారు. తెలుసా అండి? తెలుసా? 50,000 రూపాయలు పోనీ 20 కాదులే, 100 రూపాయలు వేస్తాడు కానుక. ఎంత ఇవ్వాలి? 5,000 దశం భాగం అయింది. చూడండి ఆ మాట చూడండి. మలాకి 3:10లో ఉంటుంది. ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు. అంతకంటే ముందు 8 నుంచి నేను చదువుతాను చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? దేవుని యొద్ద ఏమన్నా దొంగతనం చేస్తారమ్మా?
ఏం చేయలేదా? దేవుని దగ్గర ఏం దొంగతనం చేయలేదా? ఇప్పుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు కాబట్టి మనం కష్టపడగలుగుతున్నాం. మరి దేవునికి పన్ను కట్టాలి కదా, అవునా కదా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, పన్ను వసూలుదారులు, సుంకరులు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? రోడ్డు మీద బండి పెట్టుకుని అమ్ముకున్న వారి దగ్గర కూడా ట్యాక్స్ వసూలు చేస్తారు, అవునా కదా? 50, 100, 200, 500, 1000 రూపాయలు ఎంతో కొంత వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి తగ్గట్టుగా ఒక ట్యాక్స్ అనేది కట్టించుకుంటాడు. ఎందుకని? రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నాడు కాబట్టి. రోడ్డు మీద 1 గంట 2 గంటలు వ్యాపారం చేసుకున్న వాడే 100 రూపాయలు 200 ట్యాక్స్ కడుతుంటే, మరి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని తీసుకుని కోట్లు సంపాదిస్తున్న మనం దేవునికి ఎంత ఖర్చు పెట్టాలమ్మా? ఎంత ఖర్చు పెట్టాలి? చూడండి, మాట్లాడుతున్నారు ఇక్కడ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ అంటే అసలు ఏ విషయంలో దొంగతనం చేస్తున్నాం నాయనా అని అడుగుతామంట మనం. ఏ విషయంలో దొంగతనం చేస్తున్నాం? మీ దగ్గర మీరు మాకు ఏమన్నా డబ్బు అప్పిచ్చారా? అప్పిచ్చి మేము ఏమన్నా ఎగ్గొట్టేసామని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏమన్నా మేము ఇవ్వటం లేదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు చూడండి ఎంత బాగా. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగం దేవునికి ఇచ్చేయాలంటే ఇస్తున్నామా? మరి ఏమ్మా, ఎవరి దగ్గర సమాధానం రావట్లేదు. అమ్మ, దేవునికి 10వ భాగం ఇస్తున్నామా? మనకి 10,000 రూపాయలు వచ్చిందనుకో, అలా 1000 రూపాయలు దేవునికి తీసేయాలంట. నిజంగా అలా 10వ భాగం ఇస్తే ఇక్కడ ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ భాగాన్ని ఒకవేళ దొంగతనం చేస్తే కనుక వారు ఎవరట? శాపగ్రస్తులట. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవునికి 10వ భాగాన్ని గనక చెల్లిస్తే గనక పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు కుమ్మరిస్తారంట ఆకాశము నుండి. తెలుసమ్మా? మనం అనుకుంటాం దేవునికి 100 రూపాయలు ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి మనకి 1000 రూపాయలు రావాలంటే ఎలా వస్తాయి? మనకు 10,000 రావాలంటే ఎలా వస్తాయి? ముందు దేవునికి ఇచ్చే విషయంలో మనం కొదువు చేయకూడదు. మనం ఇచ్చేది మనది కాదు, మన సంపాదన కాదు, దేవునికి ఇస్తుంది. ఆయనకి చెల్లవలసినదే ఇస్తున్నాము, అదే ఇమ్మంటున్నారు దేవుడు. అంతకు మించి నాకు అవసరం లేదు. కానీ మనం ఇచ్చే విషయంలో ఎంత కొరత చూపిస్తామో దేవునికి ఆలోచించాలి. అంటే ఇప్పుడు నడిప్రాయ దశలో ఎలా ఉండాలట? ఇచ్చేవారుగా ఉండాలి దేవునికి. దేవుని సన్నిధికి ఇచ్చేవారుగా ఉండాలి. మన డబ్బుతో మనం చేసిన కష్టంతో ఆయన పనులు ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు దూరంగా వెళ్ళలేకపోతున్నారా? మీకు సమయం కుదరటం లేదా? పెద్ద పెద్ద మీటింగ్స్కి మీకు వెళ్ళలేకపోతున్నారా? లేకపోతే సువార్తను ప్రకటించడానికి మీకు అవకాశం ఉండట్లేదా? అయితే మీరు చేయవలసింది, మీకు అనుకూలమైన పని ఏంటంటే కుటుంబ బాధ్యతలను తీసుకోవడం, కుటుంబాన్ని సంఘానికి నడిపించటం, దేవుని పనులకు సహకరించటం. ఇవి నడిప్రాయ దశలో మనం చేయవలసిన పనులండి. స్త్రీలు కూడా ఉన్నారండి, చాలా గొప్పవారు ఉన్నారు. మనకు బాగా తెలిసిన స్త్రీ ఎవరండి? లూదియా. చూడండి ఆమె గురించి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. పౌలు గారు మాట్లాడుతున్నారండి. నిజంగా ఆయన ప్రసంగానికి మారిపోయింది. ఈమె ఎవరమ్మా? క్రైస్తవురాలా? దేవుని తెలుసుకున్న ఆమె కాదు. పుట్టు క్రైస్తవురాలా ఈమెమన్నా? కాదు. లేకపోతే యూదురాలా? కాదు. తుయతయరా పట్టణస్తురాలు ఈమె, ఒక లూదియా.
ఈ లూదియా తన కుటుంబాన్ని మార్చుకోవాలనుకుందట పౌలు గారు మాటలు విని. సముద్ర తీరాన పౌలు గారు ప్రసంగం చేస్తుంటే చాలా ఆసక్తిగా విన్నదట. ఆమె హృదయం తెరవబడింది. తన మారటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా మార్చుకుంది. ఒక నడి వయసులో లూదియా, నడిప్రాయంలో మన కుటుంబం అంతటిని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి కుటుంబం అంతా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే ఎంత ఆనందమో తెలుసండి, ఎంత ఆనందమో తెలుసా. తన కుటుంబాన్ని ఎలా మార్చుకుందంటే చూడండి, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు, అసలు బాప్తిస్మం ఎవరు తీసుకుంటారమ్మా? ఎవరైతే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారు బాప్తిస్మం తీసుకుంటారు. కానీ వారి కుటుంబం అంతా కూడా బాప్తిస్మం తీసుకునేలా వారికి సువార్తను ప్రకటించింది లూదియా. సువార్తను ప్రకటించింది. ఎంత గొప్ప స్త్రీనండి నిజంగా. ఒక్క ప్రసంగానికి మారిపోయింది ఆమె. మరి మనం ఎన్ని వేల లక్షల మాటలు వినేస్తున్నాము. మన జీవితాల్లో మార్పు రాకపోతే, ఇలాంటి వారిని చూసి కూడా మనకి మార్పు రాకపోతే మన స్థితి ఏమైపోతుందో ఆలోచించండి. లూదియా స్త్రీ ఎంత గొప్ప స్త్రీ అంటే నిజంగా ఒక అన్యురాలుగా ఉండి, దేవుని ఎరుగని ఆమెగా ఉండి, దేవుణ్ణి తెలుసుకుని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆమె బాప్తిస్మం పొంది ఆమె కుటుంబానికి రక్షణ అనేది తీసుకుని వచ్చింది. అంటే ఎంత గొప్పగా ఆమె పని చేస్తుందో, ఎంత గొప్పగా తన భక్తిని కాపాడుకుందో, నిలబెట్టుకుందో మనం ఆలోచించాలి. అలాగే రాహాబు అనే వేశ్య కూడా తన కుటుంబానికి ఒక రక్షణ తీసుకుని వచ్చింది. చూడండి, ఆ మాట కూడా చూసి ముగిస్తాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇంతకీ ఈమె చేసిన గొప్ప పనికి ఏం చేశారమ్మా? ఏం చేశారు? వేగుల వారిని దాచిపెట్టారు ప్రాణాలకు తెగించి. రాజుకి తెలిస్తే ఏమవుతుందమ్మా? మొత్తం ఆమె ఒక్కదాన్నే కాదు, ఆమె కుటుంబపు వారందరినీ కూడా చంపేద్దును. కానీ ఆమె తన కుటుంబాన్ని చంపుతారు అని తెలిసినప్పటికీ కూడా కుటుంబ ప్రాణాలు కూడా ఫనంగా పెట్టి ఏం చేసింది? మరి వేగుల వారిని కాపాడటం అనేది జరిగింది. ఆమె ఒక్కరిదాన్నే విడిచిపెట్టారండి, రాహాబు అనే వేశ్యని. అలాగే ఆమె కుటుంబపు వారందరూ కూడా రక్షించబడ్డారు. అంటే ఎంత గొప్పగా ఆమె దేవుణ్ణి అర్థం చేసుకుందో మనం ఆలోచించాలి. ఈమె కూడా ఒక అన్యురాలు, ఒక వేశ్య. అలాంటి ఆమెకే దేవుడు అంత గొప్పగా అర్థమవుతున్నప్పుడు మనందరం మంచివాళ్ళమే కదండి, మనందరం క్రైస్తవులం కదా, దేవుణ్ణి తెలుసుకున్నవారం కదా, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుణ్ణి? మనం ఎందుకు మన కుటుంబాలతో మనం కాపాడుకోలేకపోతున్నాము అనేది ఆలోచించాలి. కుటుంబాల పట్ల, పిల్లల పట్ల ఎలా ఉండాలో తెలుసమ్మా తల్లిదండ్రులు? నడిప్రాయ వయసులో దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మన బిడ్డల్ని దేవునిలో ఉన్నతంగా పెంచాలి అంటే ప్రతి దినము కూడా కుటుంబ ప్రార్థన అనేది ప్రతి ఇంటిలో జరగాలి. జరుగుతుందమ్మా? కుటుంబ ప్రార్థన జరుగుతుందా? జరిగితే మంచిదే. పిల్లల్ని మీతో పాటు పాటలు పాడించాలి, వారిని మోకరించి ప్రార్థన చేయించాలి. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు. ఎదుటివారు పెద్దవారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి మర్యాదలు పిల్లలతో నేర్పించాలి. వారికి వందనం చెప్పటం, లేదంటే మంచినీళ్ళు ఇవ్వండి వచ్చిన వెంటనే అని వాళ్ళకి నేర్పించాలి. పిల్లలకి చూసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏమంటారు? అయ్యో ఎంత మర్యాదస్తుల కుటుంబం నిజంగా. పిల్లలు ఎంత గడగడలాడిపోతున్నారండి ఇంటికి వెళ్ళగానే. ఎంత మర్యాద నేర్పించారో ఆ తల్లిదండ్రులు పిల్లలకి అని చాలా సంబరపడిపోతూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే మన పిల్లల గురించి మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం నేర్పించుకునే విషయంలో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇంటికి ఎవరు వస్తున్నారో కూడా చూడకుండా వాళ్ళు కాళ్ళు తొక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు లోపలికి, పరిగెట్టుతూ బయటకు వచ్చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి గిల్లుతూ ఉంటారు, షర్ట్ పట్టుకుని లాగేస్తూ ఉంటారు. అస్సలు కుదురుండ్రండి వాళ్ళు. ఏం పాపం మొహమాటం ఏం అనలేరు, పిల్లల్ని ఏం అనలేరు.
ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారండి ఆ పిల్లల గురించి. అస్సలు కుదరలేదండి బాబు, వాళ్ళు ఇలాగే కదా మాట్లాడుకుంటారు. అదేం కుదరండి బాబు, పిల్లలకు కనీసం నేర్పించుకోవద్దా, అసలు క్షణం క్షణం కూర్చొని ఇవ్వలేదు వాడు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా మనం నేర్పించుకునే దాన్ని బట్టి మనకి బయటకి పోటీ అవుతూ ఉంటుంది. మనం ఏది నేర్పిస్తే అదే చేస్తారు పిల్లలు. కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం. భార్యలకు దేవుడు చెబుతున్న మాట, భర్తను ప్రేమించాలి, భర్తకి లోబడి బ్రతకాలి. ఒకవేళ భర్త మారలేదనుకో కుటుంబంలో ఏం చేయాలి భార్య ఏం చేయాలి? తన భక్తిని చూపిస్తూ తన భర్తని మార్చుకోవాలి. అలాగే భర్త కూడా. భార్య ఒకవేళ భక్తిహీనురాలనుకో, తన భక్తి, తన మాట తీరు, తన ప్రేమ, తన ప్రవర్తన, చాలామంది అనుకుంటారు నేను సేవ చేస్తున్నాను, నాకు ఖాళీ ఉండటం లేదు, క్షణం ఖాళీ ఉండటం లేదు, నేను ఎలా చూసుకోగలను వీళ్ళందరినీ అనుకుంటారు. ఏమా, నేను సేవ చేస్తున్నాను కదా, నాకు ఒక క్షణం కూడా తీరికలేదు అంటే నువ్వు సేవ ఎంత గొప్పగా చేస్తున్నావో అంతే గొప్పగా కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. మరి అలా కుటుంబాన్ని కాపాడుకుంటున్నారా? చాలామంది సేవకులు కూడా ఎలా ఉంటారు అంటే సంఘం వరకు బాధ్యతగా ఉంటారు, కుటుంబం పట్ల బాధ్యతలు ఉండవు చాలామందికి. కానీ దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టి మీరు సంఘంలోనే ఉండండి అని చెప్పటం లేదు. కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారో అలాగే సంఘం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి అని దేవుడు చెబుతున్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఆలోచించండి. భర్త మన ప్రవర్తనను బట్టి మార్చుకోవాలి, భార్య అతని ప్రవర్తన బట్టి మారిపోతూ ఉండాలి. దేవుని సన్నిధికి భర్త రాను అన్నారనుకో, నువ్వు నేనంటే చాలా ఇష్టం కదా, నా కోసం రండి అని తీసుకురండి, నా కోసం రండి, ఒక గంట సేపు కూర్చుని దేవుని మాటలు వినండి అని చాలా ఆసక్తిగా మన ఆసక్తిని వారికి తెలియపరుస్తుంది. నిజంగా అండి, భార్య భర్తకి లోబడి అతన్ని ప్రేమించి అతనికి అవసరాలన్నీ తీర్చి ఎంతో ప్రేమగా చూసుకుంటే మరి భార్య మాట భర్త వినరామ్మా? వింటారు కదా ఖచ్చితంగా. నా భార్య నన్ను ఎంతో గొప్పగా చూసుకుంటుంది, తన ఒక్క విషయమే కదా అడుగుతుంది, నేను వెళ్తే తప్పేంటి అన్న ఆలోచన వస్తుంది భర్తకి. మరి అలా మనం కట్టుకోవాలి కుటుంబాన్ని. స్త్రీకి ఒక గొప్ప బాధ్యత దేవుడు ఇచ్చినప్పుడు కుటుంబాన్ని ఎంత గొప్పగా కట్టాలి మనం. మరి కుటుంబాన్ని కట్టేవారుగా ఉంటున్నామో కూల్చేసేవారుగా ఉంటున్నామో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఎంత గొప్పగా దేవుడు స్త్రీ జన్మను నిర్మించారో. నడి ప్రాయం వచ్చినా సరే మనకి ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్యం ఉండదు, వాక్యం దగ్గరికి వెళ్ళనప్పుడు మన కష్టాన్ని కూడా దేవునికి ఇచ్చి ఆయన పని చేసే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మనకి లోటు ఏంటి చెప్పండి? దేవుని పని కంటే ఏది ఎక్కువ కాదండి. నిజంగా చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. నేను ప్రారంభంలో మాకు పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారిని చూశాను నేను. ఆయన వాక్యం అంటే పరుగులు పెట్టేసేవారండి. నిజంగా ఎవరు పిలిచినా సరే, ఎంత అలసట ఉన్నా, జ్వరం వచ్చేసినా, మా ఒంటి నిండా చికెన్ పాక్స్ వచ్చినా కానీ మీటింగ్స్కి వెళ్ళిపోయారండి ఆయన. ఎవరైనా వెళ్తారు అలాగా? విపరీతమైన జ్వరం, ఒంటి నిండా చికెన్ పాక్స్ తోటి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారో. నేను అంటున్నాను, ఇలాంటి పరిస్థితిలో ఏమి వెళ్తారండి? వాళ్ళకి చెప్పేయండి అంటే వాళ్ళు ఎంతో ధనాన్ని వెచ్చించుకుని మీటింగ్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నా సరే దేవుడే సహాయం చేస్తారని బయలుదేరి వెళ్ళిపోయారండి. ఉదయం 6, 5, 6 ఆ టయానికి లేచి వేకువజామునే ప్రార్థన చేసుకుని వాక్యంతోనే ఉండేవారండి. 9 గంటల వరకు బైబిల్ చదువుకుంటూ, అలాగే 9 గంటలకు టిఫిన్ చేసి మరలా బైబిల్ దగ్గర కూర్చునేవారు మధ్యాహ్నం 1 గంట వరకు. మరలా సాయంత్రం 3 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు వాక్యాన్ని చదువుతూనే ఉండేవారండి. నిజంగా నేను ఆయన వల్లే మారానండి. ధైర్యంగా చెప్తున్నాను, బైబిల్ ముందు పెట్టుకుని ఆయన వల్లే మారాను. నాకు వివాహం జరిగినా నేను మారలేదు. నాకు వాక్యం తెలియదు, దేవుడంటే పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అలాంటి స్థితిలో కూడా ఆయన ఎంత గొప్పగా ఆయన ప్రవర్తనని చూసి, ఆయన భక్తిని చూసి నేను మారిపోయానండి. నిజంగా ఇదేదో ముఖస్థుతి కోసమో గొప్ప కోసమో కాదు నేను చెప్పటం. అంటే ప్రవర్తన ఎంత ప్రభావం చూపిస్తుందో ఎదుటి వాళ్ళకి మనం అర్థం చేసుకోవాలి. ఎదుటివారి ప్రవర్తన మనకి ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవాలి.
భక్తి లేని వారు చాలామంది ఉంటారు, కానీ ఆ భక్తిని చూపిస్తున్న వారిని చూసి మారిపోతూ ఉంటారు. మనం చెప్పాను చూడండి, కుళ్ళిపోయిన పండు పక్కన ఒక మంచి పండు పెడితే ఏమవుతుంది? అది కూడా పాడైపోతుంది. కానీ ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ప్రవర్తన దగ్గర ఒక వ్యక్తిని ఉంచితే వాళ్ళు ఎంత గొప్ప స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతారు. నాకు ప్రతి క్షణం, ప్రతిరోజు సాయంత్రం వాక్యాన్ని నేర్పించేవారండి. ఇలా బైబిల్ చదవాలి, ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా దేవుణ్ణి ప్రేమించాలి. నాకు ఏమీ తెలియదండి. ఆదికాండం అంటే ఏంటో తెలియదు, ప్రకటన గ్రంథం అంటే ఏంటో తెలియదు, అసలు ఈ పుస్తకం ఏంటో కూడా తెలియదు. నాకు బైబిల్ అంటారని మాత్రం తెలుసు. కానీ అలాంటి సమయంలో మరి దేవుడు ఆయన ప్రవర్తనను బట్టి నన్ను దేవుడు మార్చి ఈ రోజు ఈ స్థితికి వచ్చేంతమందికి వాక్యం చెప్పే అవకాశాన్ని ఇస్తున్నారు అంటే ఎవరు మారరు చెప్పండి? మన భర్త ప్రవర్తన చూసి మనం మారిపోవాలి, మన ప్రవర్తన చూసి భర్త మారిపోవాలి, తల్లిదండ్రుల ప్రవర్తన చూసి పిల్లలు మారిపోవాలి. ఇలాగ కదా కుటుంబాన్ని కాపాడుకోవాలి దేవునిలో. ఇవన్నీ కాకుండా సినిమాలని, షికారులని, పార్కులని, పిక్నిక్లని, రెస్టారెంట్లని ఇలా తిరుగుతూ మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. మన భక్తిని మనమే కూలదోసుకుంటున్నాం. కాబట్టి మనందరం నడి వయసులో ఉన్నవారు, ఏ వయసు అని చెప్పాను? సుమారుగా 35 నుండి 55 సంవత్సరాలు నడిప్రాయం. ఈ ప్రాయంలో ఎలా ఉండాలట? నడి ప్రాయంలో దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఏంటి అవకాశం? ఏమిచ్చారు దేవుడు? ఎలాంటి అవకాశం ఇచ్చారు? కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవటం, పిల్లల్ని దేవునిలో నడిపించుకోవటం, భార్యను ప్రేమగా చూసుకోవటం, తల్లిదండ్రుల్ని సన్మానించటం, కుటుంబం అంతటిని సంఘంలోకి నడిపించటం. సంఘంలో ఎన్నో పనులు ఉంటాయండి, ఎన్నో పనులు ఉంటాయి. వాక్యం చెప్పే పని ఉంటుంది, పాటలు పాడే పని ఉంటుంది, మరలా బయట సభలకు వెళ్ళే పని ఉంటుంది, కరపత్రికలు పంచే పని ఉంటుంది. ఇలాగా సంఘంలో ఎన్నో పనులు. ఎంతోమందిని మార్చగలిగే స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేన్ని వృధాగా వదులుకోవాలి చెప్పండి? మనం ఈ రెండు కాకుండా మన కష్టాన్ని దేవునికి ఇవ్వాలి. మన కష్టాన్ని అంటే మనం ఏదో దేవునికి ఇవ్వటం లేదు, దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నామంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేయాలి. ఆయన పనికి మనం సహకరించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన పనిలో ఉన్నతంగా బ్రతకాలి. వచ్చే వారం వృద్ధాప్య దశతో మరి ఈ దశల్ని మనం పూర్తి చేసుకుందాం. ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రభు పళ్ళను మనం స్వీకరిద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి నడిప్రాయ దశ గురించి, మాకిచ్చిన బాధ్యతలని గురించి నాయన ఎన్నో మాటల్ని మాకు తెలియపరిచారు తండ్రి. ఇదిగోనైనా రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో, లూదియా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందో తండ్రి చక్కటి మాటలు మాకు తెలియపరిచారు. ఒక యెహోషువ కుటుంబం, ఒక దావీదు కుటుంబం, అలాగే శతాధిపతి అయిన కొర్నేలి గారి కుటుంబం ఎంత భక్తిని వారు కనపరిచారో, మీ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారో, మీ పనిలో ఎంత ఉన్నతమైన సేవలు అందించారో తండ్రి మేము తెలుసుకున్నాం నాయన. వీరిని మాదిరికరంగా తీసుకుని తండ్రి మాదిరికరమైన జీవితాలను మేము కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. నడి వయసులో మేము చేసే పనుల్ని మాకు జ్ఞాపకం చేశారు నాయన. ఈ పనులను గురించి ఆలోచించి మీకు ఇష్టమైన పిల్లలుగా మేమందరము బ్రతికే ధన్యతను ప్రసాదించండి తండ్రి. ఇదిగోనైనా మంచి మనసుతో మీ మాటల్ని స్వీకరించిన మీ పిల్లలందరినీ దీవించండి తండ్రి. వారి హృదయాల్లో మీ మాటలు భద్రము చేసుకుని నాయన మీ మాటల ప్రకారముగా తండ్రి మా అందరి బ్రతుకు జీవితాల్ని మార్చుకునే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.